నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. చూసి పని చేద్దాం. ఇటుకాని వెళ్తే సిటీ కనపడుతుంది. చాలా థ్యాంక్స్ దొరా, సమయానికి వచ్చి రక్షించారు. సరే కనుకోంలో ఈ అడవిలోకి మీరు ఎందుకు వచ్చారు? మీరు ఏదైనా ప్రమాదంలో పట్టారా? ఏం చెప్పమంటారు దొరా, కొంతమంది రౌడీలు మమ్మల్ని చంపపోతే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ అడవిలోకి వచ్చాం. అయితే పెద్ద గండం నుంచి తప్పించుకున్నారన్నమాట. ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరికి ఏం భయం లేదు, మేము ఉన్నాం కదా, మాతో రండి. చురుకు చురుకు ఈ అడవిని చూస్తుంటే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు దొరా, చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఎందుకు నీకు భయం? మేము ఉన్నాం కదా. ఇదిగో ఇలా తూర్పు కొండలకేసి వెళ్తే అక్కడ పులిమేడ ఉంటది. ఆ పులిమేడలో పుల్లు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అట్టా పడమటకెళ్తే అక్కడ పాలగంగమ్మ తల్లి ఉంది. ఆ తల్లే మిమ్మల్ని కాపాడింది. దండం పెట్టుకోండి. పాలగంగమ్మ తల్లి దండం పెట్టుకో. ఇదిగో దండం పెట్టుకో, లేకపోతే పెద్ద దొర కోపం పెట్టుకో. ఏ చెప్పినట్టు చెప్పు. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, కరుణించు తల్లి, కరుణించు తల్లి, సుత్తారం, 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 బత్తారం, బత్తారం, కత్తారం, కత్తారం, గుర్రో గుర్రు అనుకున్నా. కరెక్ట్గా చెప్పావు. మిమ్మల్ని ఆ గంగమ్మ తల్లే కాపాడుకుంది. అక్కడ మా గట్టి వచ్చుంది, అక్కడ రెట్టి తీసుకుని మాట్లాడుకుందాం. పదండి, జాగ్రత్త జాగ్రత్త. నీ పేరేంటి? వెంకట్ దొరా. కోన పేరు? అలివేలు. పేర్లు బాగున్నాయి. ఇదిగో ఈ అడవి మొత్తానికి ఒక్కటే బంగ్లా. మీరు లోపలికి వెళ్ళి రెట్టు తీర్చుకోండి. ఇదిగో ఈ గట్టి వచ్చి నుంచి బయటికి వెళ్ళాలంటే 2 రోజులు టైం పడుతుంది. అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా కష్టం దొరా. దేనికి? నా మోటార్ బైక్ దారిలో ఆగిపోయింది. ఆ రూట్ కూడా మేము మర్చిపోయాము. అసలు అందులో పెట్రోల్ అయిపోయింది. దాని గురించి నువ్వు కంగారు పడకు. ఇక్కడికి మీరు చేరుకున్నారంటే 2 మార్గాలు.
ఒకటి సర్పవంక, రెండోది సింతపాడు. ఆ 2 మార్గాలకి మా మనుషులను పంపించి మోటార్ సైకిల్ వెతికించి పెట్రోల్ పోయించి మీకు ఇస్తాం. ఆ. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఇదో ఇంకో విషయం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు ఏ భయం లేదు. సేఫ్టీ లాకర్ లో ఉన్నంత సేఫ్టీ. ఇదిగో ఆడుకోండి, పాడుకోండి, గట్టవచ్చు లోపలికి వెళ్ళి గట్టి తెచ్చుకోండి. ఇదిగో థాంక్స్ దొరా. మోటార్ సైకిల్ చింత నాకు వదిలేసాయి. వెళ్ళి ఆడుకో. ఓకే ఆడుకో ఆడుకో వెళ్ళిపోనా ఆల్దీ పెట్టు. థ్యాంక్ యూ దొరా. టాపులకు పెట్టాపులకు. ఓ గంటం దొర, మనం ఒక పని చేద్దాం. మన పిట్ట దొర, బక్క దొర ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని అడవిలోకి పంపించి మోటార్ సైకిల్ ఎతికిద్దాం పదా. అలాగే ఆ. పద పద పద. అమ్మా అబ్బా ఒరే రాంబాబు ఆ. నాకు చాలా ఆకలిగా ఉందిరా. ఆకలేస్తే అన్నం దొరకదు, ఆ. అడవిది. ఒరే రాంబాబు ఆ. అయినా సిటీలో ఫ్రీగా పళ్ళు తినేవాళ్ళం రా. ఇక్కడ ఈ అడవిలో మనకి బాధలేంట్రా. ఏం చేస్తావురా? రేయ్, నీకు ఆకలేస్తున్నావు కదా, అవునరా. అదిగో దొరికాయి పండ్లు. ఆ? పద. దా. తీరా. లేపు. పోయ్. లాగంతే. మ్మ్. ఆ. దా 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 దా. మ్మ్. రేయ్ తిను, హ్యాపీగా తిను. ఓకే. ఆకలేస్తానా, కడుపు నిండా తిను. మ్మ్. బానే టేస్ట్ ఉన్నాయే. సూపరా. మ్మ్. అబ్బా ఓహో. అబ్బో, ఆ? అయ్యో కొంచెం తేడాగా ఉందిరా. ఆ. అబ్బో అమ్మో అయ్యో కొంచెం తేడాగా ఉందిరో. ఒక నిమిషం. అబ్బో, అమ్మా అమ్మా. హాయి ఉందిరా. ఆ. రేయ్, ఏంట్రా కడుపులో ఏదో కంట్రోల్ తప్పింది. ఆ. మొత్తం తిరగాసి అయిపోయింది. అయితే పద, మళ్ళీ పద. అమ్మో, అమ్మా. అబ్బా. అడవిలో ఇదేం గోలరా నాయనా. ఏ కాయలంటే ఆ కాయలు తినకూడదు మా. ఆ. 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 అబ్బో. అబ్బో మళ్ళీ పిచ్చి. ఆ. అమ్మా. అయ్యో. బాబాయ్. ఒరే మా ఇంత బ్లాస్ట్ అవుతుంది అనుకోలేదు మా. మరి ఇంత బ్యాడ్ అయితే అనుకోలేరా. అబ్బో అమ్మో. అయ్యా అయ్యా. బోర్ కొడుతుందని బయటికి వచ్చాం. ఎటు వెళ్ళాలి? ఏయ్ ఏంటి? ఆ దొరలకి బైక్ కనిపించిందో లేదో, ఎవడో బైక్ వేసుకొచ్చామే. ఆ. అక్కడ ఉయ్యాలంది చూడు. అది చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. ఈ అడవిలో ఉయ్యాలు ఎవడు కట్టాడబ్బా? సర్లే, నువ్వు చెడ్డీల నుంచి మిడ్డీలకి వచ్చినా ఈ విషయాలు మటుకు బాగా గుర్తుంటాయి. మర్చిపోవడానికి ఎంతకన్నా ఏం తీపి గుర్తులు లేవు. అమ్మ నాన్న ప్రేమాభిమానాలు కూడా నాకు తెలియదు. నేను అనాథగానే పుట్టాను, అనాథగానే పెరిగాను. నాకంటూ ఇక్కడ చచ్చా, ఏంటి అలివేలు ఇది? నేనుండగా నువ్వు అనాథాలు అవుతావు చెప్పు? నీకు నేను, నాకు నువ్వు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో, నేను ఈ అడవిలో వదిలేస్తాను. నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనుగా. చూడరా, అసలే మనం కష్టాల్లో ఉన్నాం, మళ్ళీ మన కష్టాలు చెప్పుకోవడం ఎందుకు? దా, హ్యాపీగా ఉయ్యాలు ఊదిదాన్ని. కూర్చో. నన్ను ఎక్కించు. పా, ఏం స్టైల్ కొడుతున్నావు. కూర్చో. అది. యా. లాలే, 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 లాలే. నెమ్మదిగా నెమ్మదిగా ఉప్పు. పట్టుకో గట్టిగా. యా. అన్నా, ఏందన్నా ఈ కర్మ? ఏం చేస్తాం, వెతకక తప్పదు. నీ బతికింటే పాపం ఎవరో ఆడబెట్టుకున్నట్టున్నారు.
ఇంతే టేక్ రెస్ట్ కమాన్ గెట్ అప్ స్మెల్ వస్తుంది. మరి బ్రష్ అయిపోతే స్మెల్ రాదా? నీ కళ్ళే ఉన్నాయి, కొరికే అనిపిస్తుంది. వెంకట్ వెంకట్ చూడు, సముద్రం వెంకట్. అసలు అది ఎవరు కట్టించుంటారు? సముద్రం ఎవరు కట్టించారా? సముద్రం కట్టించేదంటే నీకు ఎవరే జాబ్ ఇచ్చింది? మన ఎండి గారు. హ, వాడే పెద్ద టింగరోడు. సర్లే ఇది పట్టుకో. ఏంటి? ఏయ్, నేను వెళ్తున్నా. ఏయ్. ఏయ్. వెంకట్ ఏంటి? రా. నేను రాను, వెళ్ళు. అటు చూడు, చాలా బాగుంది కదా. కుర్రో కుర్రో దొరా, ఇదిగో ఇదేనా నీ మోటార్ సైకిల్? ఇదే దొరా, నంబర్ చూసుకో. ఇదే. కరెక్టేనా? దేవుళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు దొరా. మాకు వసతినిచ్చారు, అలాగే మా మోటార్ బైక్ తెచ్చిచ్చారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను దొరా. చూడు కోన, ఆపదలో ఆదుకోవడం గుణవనరు, ఇది మానవ నైజం. ఇదిగో నువ్వు ఈ కోనకు అన్యాయం చేయకూడదు, బాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పెద్ద మనసుతో మమ్మల్ని దీవించను దొరా. ఆహా, ఆగాగు. నీ పేరేంటి? వెంకట్ దొరా. ఈ కోన పేరు? అలివేలు. ఆ ఇదిగో తల్లి గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, మధుర మీనాచి, కంచి కామాచి, కాచి విచాలాచి. వెంకటతో అలివేలు హాయిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని దీవించు తల్లి. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పు. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, చూతారం, చూతారం, మాతారం, మాతారం, కరుణించు తల్లి, కరుణించు తల్లి, కరియేరు గప్ప, కరిగేరు గప్ప, కుమ్మారు బప్ప, కుమ్మారె బప్ప, కుర్రో కుర్రు. కుర్రో గుర్రు. చూడు కోన, నువ్వు బయటికి వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి. నేను చెప్పేది విను. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళితే గంగమ్మ తల్లి గుడి వస్తది. ఆ గుడి దగ్గర నుంచి రైట్ గా వెళ్ళాలి. ఆ రైట్ గా వెళ్ళి రైట్ నుంచి స్ట్రైట్ గా వెళితే ఒక బ్రిడ్జి వస్తది. బ్రిడ్జి దాటి కూతంత దూరం వెళ్ళేటప్పటికి లేదు, ఒక కోనేరు వస్తది. కోనేరు నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి. రైట్ కి వెళ్ళాలంటే అడవిలోకి వెళ్ళిపోతారు. లెఫ్ట్ కి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్తే అక్కడ వస్తది పట్నం. హాయిగా వెళ్ళండి, అలాగే దొరా. హ్యాపీ జర్నీ, ఆ. ఆల్ ది బెస్ట్. ఓకే ఇదిగో దొరా. అలివేలు జాగ్రత్త. ఇదిగో ఇంకో ముఖ్య విషయం, మధ్యలో ఎవరైనా అల్లరి చేస్తే ఈ సింగం ద్వారా పేరు చెప్పు, సెటపట్లాడిపోతారు. సరే దొరా. వెళ్ళిపో, థ్యాంక్స్ దొరా. వెళ్ళిపో, ఆల్ ది బెస్ట్. బాయ్. జాగ్రత్త పో. శబరి, శబరి. చూడు గంటన్నదా, మన ఇద్దరం కలిసి ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసాం గనక గంగమ్మ తల్లి గుడికెళ్ళి మన ఇద్దరం ఒక కోడిని కోచి బలిద్దాం. పద పద. బతుకు. పాపం ఎవరో సుమోని ఇక్కడ పారేసుకున్నారు, పిచ్చాళ్ళు. చెప్తా, ఈ పెద్ద బండినైతే ఎవరూ మోయలేరు కాబట్టి నా సైకిల్ ని దీనికే కట్టడం కరెక్ట్. నా సైకిల్ ఎవరు దొంగతనం చేయలేరు. ఎవర్రా నువ్వు? అమ్మా, ఎవరు అనేది? వేర్ ఆర్ యు? నాది మా ఊరే. ఏంటి రీడు? అరే, ఈ బండి నీకెక్కడిదిరా? దొరికింది. దొరికిందా? అవును, ఇప్పుడే ఇక్కడే, కావాలంటే మీరే తీసుకెళ్ళిపోండి. ఏయ్, నీకు ఇక్కడ పనేంట్రా? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? మరి మీకిక్కడ పనేంటి? మేము పోలీసు వాళ్ళం, మేము ఎక్కడైనా ఉంటాం. yes నేను డిటెక్టివ్ ని, నేను ఏడైనా ఉంటాను, నీకేంటి? డిటెక్టివ్? ఏంట్రా నువ్వు డిటెక్టివా? చూడటానికి దొంగకోలు పట్టే వాళ్ళ ఉన్నావా? ఎస్, ముందు దొంగ కోళ్ళే పట్టుకునేవాడిని, ఆ తర్వాతే దొంగల్ని పట్టుకోవడం నేర్చుకున్నాను. అరే అరే రాంబాబు, వీడితో మనకు పనేంట్రా, పోదాంపా. ఆగు. డిటెక్టివ్ చాలా
అరే ఏంద్రాబాయ్ వాళ్ళు దొరికేది లేదు ఏం లేదు పదండ్రా పోదాం. అరే బాగా చంపేస్తాడు రాబాయ్. పోరి పోరడు మారిపోతున్నారు. అరే రాంబాబు మనం ఎక్కేది వెళ్ళలేరా? బండి ఎందుకు ఆగిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. వెళ్ళెవర్రా? అరే మామ ఈ గుండోడి పెద్ద బెట్టాలే ఉంది మామ. కొట్టు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు అలు పన్నది లేకుండా పరుగు తీసినారు జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు దొరకదురా తినే నాస్త తెలియదురా వెలే రాస్త రన్వేలో వెంకట్తో అలివేలు సార్ ఏంట్రా అప్పలకొండ, నీకు ఎప్పుడు రావాలో ఎప్పుడే పని చేయాలో కూడా తెలవదు ఏదవా ఏళాపాళా లేకుండా. నేపాల్ ఆ నేపాల్ సార్. ఆహా, అక్కడ రాజవంశంలో గొడవలు వచ్చినాయి దీనివల్లేనా? వైజాగ్ సార్. ఓహో, ఢిల్లీ సార్. ఆహా, ఏకంగా రాజధానికే పెట్టావు. పంజాబ్ సార్. రేయ్, పేర్లు పెద్ద పెద్దయే చెబుతున్నావు గాని ఇవన్నీ పేట కేసులురా. సార్ కింద దుబాయ్ ఉంది సార్. ఏది ఇదే? అవును సార్. రేయ్, ఇది దుబాయ్ అని నీకు ఎవడు చెప్పాడురా? నీ బాబాయా? దీని ఫేస్ చూస్తే ఇది దుబాయ్లో పుట్టినట్లు లేదు, ఇక్కడ పుట్టెళ్ళి అక్కడ సెటిల్ అయినట్టు ఉంది. అయినా దుబాయ్కి దోబగుంటకి తేడా అల్లా దూరంలోనే తప్ప బేరంలో ఏముండదురా. లాంగు మీద మోజుపడి రాంగు స్టెప్ వేసావనుకో, లైఫ్ లాంగ్ రింగులో ఫింగర్ లాగా ఇరుక్కుపోతావు. ఈ సూత్రాన్ని నీ గోత్రాన్ని ఎప్పుడు మర్చిపోకు. ఇంకెప్పుడు ఇలాంటి ఎదవ పేట ఫిగర్లు తెచ్చి బిల్డప్లు ఇవ్వకు. దానికంటే బెటర్ ఫిగర్ ఉంటే చెప్పు. అర్థమైందా? ఇక వెళ్ళు. ఓకే సార్. ఏమైంది వెంకట్? వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. తొందరగా, తొందరగా. హలో హలో అన్నా, ఆ వెంకట్ గాండ్తో అల్వేలు మన డెన్లోకి వచ్చిర్రన్నా. తాజ్ మహల్. ఇది తీదా. రాంబాబు ఇదే.
అంకుల్ మీరేంటి ఇక్కడ? నువ్వేంటి ఇలా వచ్చావు? కొంతమంది రౌడీలు మాయమ్మడి పడుతుంటే ఇలా వచ్చేసాం అంకుల్. అసలు వాళ్ళు మాయమ్మడి ఎందుకు పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అంకుల్. మా దగ్గర ఏదో ఉంది ఉంది ఇమ్మని అడుగుతున్నారు. మా దగ్గర మాకు తెలిసి ఏం లేదు అంకుల్. మీ దగ్గర ఏమీ లేదా? అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం అంకుల్? ఆటోలో ఒక అతను నాకేదో ఇచ్చాడని అది ఇవ్వు ఇవ్వు అని అడుగుతున్నారు. అర్థమైంది. మీ దగ్గర ఏముందో తెలుసా? ఒక నిధికి సంబంధించిన మ్యాప్ ఉంది. నిదే? అవును. ఆ మ్యాప్ ఆ బ్యాగ్ లో ఉంది. కావాలంటే చూడండి. ఈ బ్యాగ్ లో? అవును. ఓపిజీ రే నాకు కావాల్సింది దొరికిందిరా. థాంక్స్. ఈ పని ఇదివరకే చేసి ఉండొచ్చు కదా. రే ఏళ్ళను కూడా కట్టేయండి. హలో, ఇక నీతో నాకు పనే ఉందిరా. నిన్ను నా ఫైల్ దొరికింది, నా ఫైల్ దొరికింది. ఫైల్ దొరికిందిరా బాండు, చలో ఎస్కేప్. అదిగో ఫైల్. అయ్యో దేవుడా, ఇప్పుడు నీకు అది ఎందుకు గుర్తొచ్చింది? ఓ పంచి, ఆ తాడు తీసి నాకు ఊరే. ఆగో అన్నా నేనన్నా. ఎదవా నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ తగలడమంటే పో. ఎందుకు పనికిరాని ఎదవలందరినీ పోజేశాను. ఛే, దారి కనిపించడం లేదేట్రా. అదిగో నేనేమను నాది. ఆగు, నువ్వు కరాటీ ఫైటర్ అయితే నేను జేమ్స్ బాండ్. చూడ లాగు, ట్రై చేయి. ట్రై చేస్తా. ఎన్ని కష్టాలు వచ్చినాయిరా బాబోయ్. లేవరా. మళ్ళీ నువ్వేనా? వచ్చింది, తీ, తీ, తీ. తొందరగా రా. రా. దొరికింది. మీకు చెప్తారా? అబ్బా, ఆహా. ఏడి? ఏమో. ఇదిగా.
బండరాయిలా ఉన్నావు కదరా మ్యాప్ ఎక్కడ్రా ఒరే మ్యాప్ ఎక్కడ్రా నాకు ఫస్ట్ నుంచి మీద డౌట్ ఈయన ఫాలో అయ్యామనుకో విషయాలన్నీ బయటపడిపోతాయి. ఆ తర్వాత మన అంతగట్టిగా అలా కాడు పారిపోతాడు. ఎవడా నువ్వు మంచి మూడ్లో ఉంటే మ్యాప్ ఇరా తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లారా? అవునా? ఎవర్రా? ఆ వెంకటాల వేలు. ఏ పోరా. నువ్వే పోరా. హలో, విప్పారులే తాళ్ళు. వెంకట్తో అలివేలు కలిసింది తాళ్ళిప్పడానిక. అది ఇటు తేరా తే. కానివ్వండి, దారెవడు చూపిస్తాడు, పదండి. హ్యాండ్స్ అప్. సార్, నేను సోమబాబుని మాట్లాడతాను సార్. సార్, మన ఎస్ఎన్ చంపిన హంతకులు ఇక్కడే ఉన్నారు సార్. ఏయ్, ఎక్కడి ప్లేస్ చెప్పు. ఊరి బయట పాడుపడ్డ బంగ్లాలో. సార్, ఊరి చివర పాడుపడ్డ బంగ్లా సార్. సార్, మీరు వచ్చేయండి సార్. ఓకే సార్. ఏయ్, ఇందులోనే. వారిని నువ్వు దాన్ని ఎక్కడో దూరంగా దాచావనుకుంటే చివరికి నా ప్లేసులోనే దాచావంటరా. గొప్ప షాక్ ఇచ్చావులే. ఏంటి ఆగిపోయా? ఎక్కడా? ఇక్కడే దాచాను. చేత్తో చూపించడం కాదు, తీసి చూపించు. అదిగో వాళ్ళే. పదరా. రండి అమ్మా, రండి రండి రండి. ఒరేయ్, వీళ్ళెవర్రా? నువ్వేంటి ఇక్కడ? ఆ పక్కనాడు పోలీసులా? నేను మాలీషోళ్ళు అనుకున్నాలే, యాదవల్లారా. ఊరే, నువ్వు తొందరగా తీరా. అరే అదేంట్రా, పెద్ద భోషాణం ఉంటది అనుకుంటే చిన్నది తీసా. డోంట్ మూవ్. అందరూ అరెస్ట్ చేయండి. మావడయ్య వదలండి. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, మాకు నిధి దొరికింది. సొమ్ము చేసుకుందామని ఆశపడ్డాం. ఇంతలో భూషణం కన్నా నిధిపై పడింది. అప్పటి నుంచి వాడి మనుషులు మమ్మల్ని వెంటాడుతున్నారు. వారికి దొరకకుండా ఎంతో కొంత కమ్ముకుందామని సిటీకి వచ్చాం. ఆ రోజు ఈ పరిస్థితుల్లో సిటీకి వెళ్ళడం చాలా ప్రమాదం. అవునన్నా. రేపు పిఎం గారి ప్రోగ్రామ్ ఉంది కదా. సిటీ అంతా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? అది అక్కడ పాడుబడిన బంగ్లా ఉంది. ఈ పెట్టిని తీసుకెళ్ళి అక్కడ దాచా. అలాగే. 2 రోజులు సర్దుమని కాక మరలా వచ్చి తీసుకెళ్తాం. సరే అన్న. అయితే పద. ఈ ప్లేస్ కి మరలా మనం రావాలంటే ఒక మ్యాప్ గీయాలి. అలాగే. కానీ ఇదిగో ఈ మార్క్ నుంచి లెఫ్ట్కి వస్తే ఇక్కడే మనం నిధిని దాచాం. జాగ్రత్త. ఓకేనా? అది నేను ఇవ్వను. ఇవ్వకపోతే చేస్తావు. ఇవ్వను. ఆగరా అని పట్టుకోండి. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? ఆడి సంగతి వాళ్ళు చూస్తారు, నీ సంగతి నేను చూస్తారా?
అది గవర్నమెంట్ కి వెళ్తది, మీ గురువుకు ప్రమోషన్ వస్తుంది, మీకేం వస్తుంది? సరే కానీ నిజం చెబితే ఇంతే. వెల్డన్ వెంకట్, థ్యాంక్ యూ సార్. నీకు ప్రభుత్వం ద్వారా అవార్డు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్ వెంకట్, మనం ఊర్లో కలుద్దాం. ఓకే వెళ్ళు, బాయ్. ఏంటి వెంకట్, ఎక్కడికి? ఇప్పుడు దాకా నన్ను చంపావు తల్లి, చాలు, బాయ్. ఏంటి వెంకట్, నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా? అచ్చా, ఇప్పుడు నేను నీతో జీవితాంతం ఉండాలి కదా, రావే నా అలివేలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.